నమస్తే, వెల్కమ్ టు ఎన్టీడీ న్యూస్. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న సీనియర్ జర్నలిస్ట్, ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల ఉపాధ్యక్షులు కొప్పుల సాయి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మల్లన్న నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కొప్పుల సాయి అన్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, బ్రెడ్ రోగులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు తగరు రాంబాబు కంటే, కేశవగౌడ్, ఉలవల శివ, బొంతు వెంకట్, జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్, శివ, మనోజ్, శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. మల్లన్న యూత్ ఆధ్వర్యంలో తగరం రాంబాబు గారు అలాగే అందరం కలిసి చేసాము. కేక్ కట్ చేసి హాస్పిటల్లో రోగులకు బ్రెడ్స్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. నిగూఢంగా అన్నటువంటి నిజాలను ఎప్పటికప్పుడు వెలుగులో తీసుకొచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి కాలరెగరేసుకుని నిలబడినటువంటి పరిస్థితి తీన్మార్ మల్లన్న గారు తీసుకురావడం జరిగింది. అలాంటి సామాజిక విప్లవకారుడికి మనం వెనుదన్నుగా నిలబడాలా. ఈరోజు ఆయన తెలంగాణ గడపై పొందడం తెలంగాణ ప్రజలు చేసుకున్నదాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మరి అలాంటి సామాజిక విప్లవకారుడు, విలేకరు అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడి చేస్తూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి సందర్భంగా ఆయన కోరుకుంటూ, రాబోయే శాసనమండలి సభ్యుడిగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకి అవకాశం కల్పించి పేద ప్రజల గొంతుకని అసెంబ్లీలో వినిపించే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.